శరత్చంద్రకి అపూర్వ భూమి పైన చాడీలు చెప్తూ ఉంటుంది. గగన్ ఇంటికి వచ్చాడని, డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టమన్నాడని అడిగినా కూడా భూమి పెట్టకుండా గగన్ ముఖం మీదే ఆ డైవర్స్ పేపర్స్ని చింపి విసిరేసిందని, భూమి డబల్ గేమ్ ఆడుతుందని, మనల్ని మోసం చేస్తుందని, గగన్తో బంధం తెంపేసుకున్నానని చెప్పింది. కానీ ఇంకా భూమి మనసులో గగన్ మాత్రమే ఉన్నాడని, అందుకే డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టలేదని, మన ఇంటి పరువు తీస్తుందని, మీకు ద్రోహం చేస్తుందని చాడీలు చెప్పేస్తుంది అపూర్వ శరత్చంద్రకి. శరత్చంద్ర ఏది చెప్పినా నమ్మే గొర్రెలాంటి వాడు కాబట్టి అలాగే భూమి పైన కోపం పెంచేసుకుంటాడు. భూమి అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు చూడు రణరంగం మొదలవుతుందన్నట్టు నక్షత్రకి సైగ చేస్తుంది అపూర్వ. అక్క ఇంట్లో లేదు అని చెప్పేస్తాడు శివ. దాంతో వచ్చాక అడుగుదామనుకుంటాడు శరత్చంద్ర. మరోవైపు ఎస్ఐ గెటప్లో వచ్చిన భూమి గ్లాసెస్ తీసి శారదతో మాట్లాడుతూ ఉండగా గుమ్మం దగ్గర నిలబడి గగన్ చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని. భూమి భూమి అని మెల్లిగా సైగ చేస్తూ ఉంటుంది శారద. ఏంటత్తయ్య అని భూమి అంటూ ఉండగా, అటు చూడమ్మా వాడున్నాడు ఇంకా పోలేదు అని గగన్ వైపు మెల్లిగా చూపిస్తూ ఉంటుంది శారద. గుమ్మంలో నిలబడి కోపంగా చూస్తున్న గగన్ని చూసి అమ్మో దొరికిపోయానా అని అనుకుంటుంది భూమి. మెల్లిగా వీళ్ళిద్దరి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గగన్. భూమి శారద వెనక్కి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది. అత్తయ్య మీరే కాపాడాలి, ఇప్పుడు ఈయన నన్ను ఏదైనా చేస్తారేమో నాకు భయంగా ఉంది అని అంటూ శారద వెనకాల దాక్కుంటుంది భూమి. తనేమి చేయకురా, తను అమాయకురాలురా, తన తప్పేమీ లేదురా ఇందులో అని గగన్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది శారద. ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి శారదాని లాక్కుని వెళ్తాడు గగన్. బావా సిఐ గెటప్లో వచ్చింది నేను, అత్తయ్యని కొడతావా ఏంటి అని అనగానే కోపంగా చూస్తాడు గగన్. దాంతో సైలెంట్ అయిపోతుంది భూమి. ఇక శారదాని రూమ్లోకి లాక్కెళ్ళి లాక్ వేసేస్తాడు గగన్. అరే తలుపు తీయరా, తన అమాయకురాలరా, తననేం చెయ్యకురా అని రూమ్ డోర్ బాదుతూ అరుస్తూ ఉంటుంది శారద. వామ్మో ఇంత బిల్డప్, అత్తయ్యని రూమ్లో లాక్ చేయడానికా? అంటే ఇప్పుడు ఈయన నన్ను ఏం చేస్తారు, నా పని అయిపోయినట్టేనా అని భూమి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా గగన్ వెనక్కి తిరిగి కోపంగా చూస్తాడు భూమిని. ఏంటి ఈ నాటకాలు, ఇన్నాళ్ళు అబద్ధాలు చెప్పావు, ఇప్పుడు నాటకాలు కూడా వేస్తున్నావా అని గగన్ అడిగేసరికి, నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ యాక్ట్రెస్ని బావా, బాగుందా, నేను సిఐ గెటప్లో నప్పానా, బాగున్నానా, కరెక్ట్గా యాక్టింగ్ చేశానా బావా, నమ్మేసావు కదా బావా నువ్వు అని భూమి నవ్వుతూ గగన్ కోపం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటాడు భూమిని. వామ్మో ఈయనేదో చేసేలా ఉన్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. అబద్ధాలు అయిపోయాయి, నాటకాలు కూడా మొదలు పెట్టవా, నిన్నేం చేస్తానో చూడు అని అంటూ గగన్ భూమి మీదికి వెళ్ళబోతూ ఉండగా భూమి తప్పించుకుంటుంది. అలా గగన్ భూమిని వేటాడడానికి వెంటాడుతూ ఉన్నట్టు పరిగెడుతూ ఉండగా భూమి తప్పించుకుంటూ ఉంటుంది. సోఫాల చుట్టూ తిరుగుతారు, సోఫాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు. సోఫాలో భూమి కూలబడగానే భూమి మీదికి రాబోతాడు గగన్. మెల్లిగా జారుకుంటుంది భూమి. పిల్లోస్ విసిరేస్తాడు, ఫ్లవర్ వాస్ విసిరేస్తాడు భూమిపైకి. మెల్లిగా తప్పించుకుంటుంది భూమి. బావా అది కాదు బావా, నువ్విప్పుడు నన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నావనుకో, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాననుకో, అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో అని నీకు చిన్న రిహార్సల్ చూపించాను బావా, అంతే అంతే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా అని మాట్లాడుతూ ఉంటుంది భూమి. అవునా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, నన్ను అరెస్ట్ చేయిస్తావా అని అంటూ భూమి వీధికి పిల్లో విసురుతూ ఉంటాడు గగన్. బావా బావా అని అంటూ స్టెప్ ఎక్కి పైకి పరిగెడుతూ ఉంటుంది భూమి. భూమి వెంట గగన్ కూడా పరిగెడుతూ ఉంటాడు. ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళేసరికి ఇద్దరు జారి బెడ్ పైన పడిపోతారు. భూమి పైన గగన్ పడిపోతాడు బెడ్ పైన. ఇద్దరి చూపులు కలుస్తాయి. ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. పాపం చాలా రోజులైపోయిందేమో కదా
అలా చూసుకొని ఇద్దరు ఒకరినొకరిని ప్రేమగా కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా గగన్కి వాళ్ళ చెల్లి పెళ్లి చెడిపోవడం, దానికి భూమి కారణమని అపూర్వ ప్రూవ్ చేయడం అన్నీ గుర్తు తెచ్చుకొని ముఖం తిప్పుకొని పైకి లేస్తాడు గగన్. బావా అని అంటూ ఉంటుంది భూమి. అప్పటికే వాళ్ళ పోట్లాటతో భూమి హెయిర్ మొత్తం లూజ్ అయిపోతుంది, ఫ్రీ హెయిర్ అయిపోతుంది. ఆ డ్రెస్లో భూమి చూడ్డానికి చాలా బాగుంటుంది. అయినా గగన్ మాత్రం కోపంగా ఇలా అంటాడు, ఇంకేం కావాలి, మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు అంటూ ఉండగా, బావా నేను ఏ తప్పు చెయ్యలేదు బావా అని అంటూ ఉంటుంది భూమి. ఏ తప్పు చెయ్యలేదా? నన్ను ఎందుకు మోసం చేశావు? నా చెల్లి పెళ్ళి ఆపేశావు. నీ స్వార్థం కోసం నన్ను, మా అమ్మని, మా చెల్లిని వాడుకున్నావు. నాకు విడాకులు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటూ ఉండగా, వదులుకోవాలి అనుకునేది నువ్వు బావా, నేను కాదు అంటూ ఉండగా, నిన్నెప్పుడో విడిచిపెట్టేశాను అని అంటాడు గగన్. నువ్వు వదిలేసిన నేను నిన్ను వదలను బావా, నువ్వు నా ప్రాణం, అది నీకు తెలుసు. నేను నీ ప్రాణాన్నని నాకు తెలుసు బావా, నేను నీకు విడాకులు ఇవ్వను బావా అనేస్తుంది భూమి. నేను నిన్నెప్పుడో వదిలేశాను, నీతో బంధం తెంచుకున్నాను. అయినా నువ్వు నన్ను వదలకపోతే నేను వేరే పెళ్ళి చేసుకోలేను అనుకుంటున్నావా? నీకు విడాకులు ఇవ్వకుండా నేను మరో పెళ్ళి చేసుకుంటే ఏం చేస్తావు? కోర్టుకు వెళ్తావా? కేసు పెడతావా నా పైన అని గగన్ అనేసరికి, అవును బావా వెళ్తాను, ఖచ్చితంగా కేసు పెడతాను అనేస్తుంది భూమి. ఓహో, ఏమని కేసు పెడతావు? నీకు నాకు పెళ్ళైనట్టు ప్రూఫ్ ఏంటి? అసలు నేను నీ మెడలో తాళి కట్టినట్టు ప్రూఫ్ ఉందా? లేదంటే మన ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాల పెళ్లి చేసుకున్నామా? ఏది లేదు. నాపై నీ కేసు గెలవదు. నువ్వు నన్ను గెలవలేవు. నేను ఖచ్చితంగా పెళ్ళి చేసుకొని తీరుతాను అనగానే, ఇది అన్యాయం బావా అని ఉంటుంది భూమి. అన్యాయం లేదు, ఏది లేదు, ఇక నువ్వు వెళ్ళు, గెట్ అవుట్ అంటుండగా, అది కాదు బావా అని భూమి ఏదో నచ్చజెప్పబోయినా భూమి చేయి పట్టుకొని లాక్కొని బయటికి ఈడ్చి డోర్ వేసేస్తాడు గగన్. వద్దన్నా, నీ నోటి నుండే భూమి నువ్వు నాకు కావాలి అనేలా చేస్తాను బావా, ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను బావా అని బాధగా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది భూమి. శారీ చేంజ్ చేసుకొని సోఫాలో కూర్చునేసరికి శరత్ చంద్ర భూమిని చూసి నిలదీయడం స్టార్ట్ చేస్తాడు. గగన్ వచ్చాడా అంటూ ఉండగా, అది నానా అంటూ ఉండగా, వాడికి విడాకులు ఇవ్వనని సంతకం పెట్టానని చెప్పావంట, అంటే వాడు ఇంకా నీ మనసులో ఉన్నాడా అని అంటూ ఉండగా అందరూ హాల్లోకి చేరుతారు. బావా ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అని అపూర్వ ఏ భార్యకైనా భర్త మీద ప్రేమ ఉంటుంది కదా బావా అంటూ ఉండగా, శత్రువుపై ఉండకూడదు అంటూ ఉండగా, గగన్పై భూమికి ప్రేమ ఉన్నట్టుంది బావా, అంటే మోసం చేసినట్టే కదా. ఏంటి భూమి, ఆ రోజు గగన్తో బంధం తెంపేసుకుంటాననే చెప్పి కదా ఇక్కడికి వచ్చావు. నువ్వు విడాకుల మీద సంతకం పెడితే అయిపోయేది కదా అంటూ ఉండగా, నేను కావాలనే పెట్టలేదు అని అనేస్తుంది భూమి. అందరూ షాక్ అవుతారు. ఏంటి, ఏమంటున్నావు? నాన్నతో మాట్లాడేది అలాగేనా అని అపూర్వ అంటూ ఉండగా, అవును నాన్న, నేను కావాలనే పెట్టలేదు. నేను సంతకం పెడితే ఆయన మరొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. నన్ను టార్చర్ పెట్టింది ఎక్కడికి పోతుంది? నేను ఆయన వల్ల అవమానాల పాలయ్యాను. నా వల్ల ఆయన సుఖంగా ఉండకూడదు, అందుకే సంతకం పెట్టలేదు బావా అనగానే ఆ సమాధానానికి అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. భూమి చెప్పింది కరెక్టే అన్నట్టు శరత్ చంద్ర ఒప్పుకుంటాడు. అది కాదు బావా, సంతకం పెట్టేస్తే డైవర్స్ అయిపోతే ప్రాబ్లం ఉండదు కదా అని అపూర్వ అంటూ ఉండగా, లేదు, భూమి చెప్పింది నిజమే. ఈరోజు భూమి నా కూతురు అనిపించింది అంటూ భూమి భుజాల చుట్టూ చేతులు వేసి, నేను గర్వంగా చెప్తున్నానమ్మా, నువ్వు నా భూమివి, నా కూతురివి, ది గ్రేట్ శరత్ చంద్ర కూతురివి. ఈ రోజు నుండి నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా ఇంట్లో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగా అందరూ వెళ్ళిపోతారు. ఏంటి పిన్ని, జరిగిందొకటి జరగాల్సిందొకటా అని అంటూ వెక్కిరించి భూమి కూడా వెళ్ళిపోగా, కేపీ భయంగా భూమిని పక్కకి లాగిరాగా ఇలా చెప్తూ ఉంటుంది, శరత్ చంద్ర నాన్న ఆయనకి తగ్గట్టు సమాధానం చెప్తేనే ఊరుకుంటారు, లేదైతే గొడవ పెద్దదవుతుంది మామయ్య, అందుకే అలా చెప్పానే తప్ప బావలేకపోతే నేను బ్రతకలేను అని ఆయన భయాన్ని తీర్చి సర్ది చెప్తుంది భూమి. మరోవైపు శోభాచంద్ర కాలిపోయిన ఫ్యాక్టరీని అమ్మడానికి బ్రోకర్ని పిలిపిస్తాడు శరత్ చంద్ర. వద్దు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. లేదు, అమ్మాలి అని భూమి. ఈ ఫ్యాక్టరీ అమ్మకాల్లో అపూర్వ అక్రమాలు బయటపడతాయా?
శరత్ చంద్ర అపూర్వ నిజస్వరూపం తెలుసుకుంటాడా? భూమి గగన్లో ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.